మన్యంలో ఏ సమస్య ప్రజలకు వాటిల్లినా పరిష్కారం చేసేందుకు నేనున్నాను అనేలా మారిన జిల్లా డిఎస్పీ షహబాజ్ అహ్మద్. దీనికి నిదర్శనం పక్కనుండి విజువల్స్లో చూడండి. నేడు మోందా తుఫాను కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా తీవ్రంగా ఎక్కడ పడితే అక్కడ గడ్డలై పొంగిపోతున్నాయి. అలాగే జనజీవనం కూడా స్తంభించిపోయింది. అలాగే మనం చూస్తున్నాము పక్కన విజువల్స్లో చూడండి, ఘాట్ రోడ్డు మార్గంలో ముఖ్యంగా కొండ చర్యలు, అలాగే ఏంటంటే కొండ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా కూడా రహదారులపై ఉండిపోవడంతో వాహన రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అలాగే చూడండి, కొండ చర్యలు పెద్ద పెద్దవి కొండ చర్యలు విరిగి పడడంతో రోడ్డు బ్లాక్ అయిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలోనూ లేకపోతే పలు సమాచారం తెలుసుకున్న డిఎస్పీ షహబాజ్ అహ్మద్ వెంటనే అక్కడికి ఆ స్థలానికి చేరుకొని తక్షణమే అక్కడ సహాయ సహాయక చర్యలు అయితే మాత్రం తక్షణమే చేపట్టారు. దగ్గరుండి జేసీబీలు ఏర్పాటు చేసి ఆయన దగ్గరుండి అవన్నీ కూడా తొలగించి ప్రజలకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు వాటిల్లకుండా వెంటనే క్లియర్ చేశారు. అలాగే నేడు మనం చూస్తున్నాము పక్కన విజువల్స్లో చూడండి, గత 3 రోజులు బట్టి కూడా ఒకవైపు పోలీస్ యంత్రాంగం కూడా చాలా పటిష్టంగా కలెక్టర్ గారితో మమేకమై విధులు నిర్వహిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఇక్కడ ముఖ్యంగా మనం చూడండి, ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి పంచాయతీకి సంబంధించి ప్రతి పోలీస్ కూడా మహిళా పోలీసులు సైతం నేడు తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పని తీవ్రంగా అయితే మాత్రం శ్రమిస్తున్నారు. ఇవన్నీ కూడా జిల్లా ఎస్పీ అమిత్ బర్దారు అలాగే డిఎస్పీ షహబాజ్ అహ్మద్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా అనకూడదు. కానీ ఈ తుఫాన్ని ఎదుర్కొనేందుకైతే పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం తీవ్ర స్థాయిలో శ్రమిస్తుందని మనం చెప్పాలి. ముఖ్యంగా డిఎస్పీ షహబాజ్ అహ్మద్ ఒకవైపు జోరు వాన పడుతున్నప్పటికీ అటు సైడ్ వాహనాలు వెళ్ళకపోయేటప్పుడు కూడా నేడు ఆ ప్రాంతాలకు ఎక్కడైతే ప్రమాదాలు సంభవించాయో, ఎక్కడైతే రోడ్డు బ్లాక్ అయిపోయాయో, చెట్లు ఎక్కడ పడిపోయాయో, కొండ తీరులు ఎక్కడ విరిగాయో అనే సమాచారం నేరుగా తెలుసుకొని సంబంధిత అధికారులతో తెలుసుకొని ఆయన నేరుగా వెళ్ళి ప్రజలకు ఇబ్బంది పడకూడదు, మనం ఇక్కడ నుండి మానిటర్ చేయడం కాదు, అక్కడికి వెళ్ళి నేరుగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన నేరుగా ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సమస్యల పరిష్కారం చేయడంతో ఆయనకి నేడు ప్రజలందరూ కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం గతంలో కూడా చూసాము, డిఎస్పీ షహబాజ్ అహ్మద్ ప్రజలకి